హలో ప్రియమైన పెట్టుబడిదారులు. విశ్లేషణాత్మక సంఘం టచ్లో ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం. కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను కొంచెం వివరంగా పరిశీలిస్తాము. అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు. అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క ప్రతి సూచికను మీరు నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము. మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. సెంటెసా ఫార్మస్యూటికల్స్ పిఎల్సి ఏడీఆర్ టికర్ CNTA. ఈ సమీక్ష ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది. జూలై 3, 2025. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ సెంటెసా ఫార్మస్యూటికల్స్ ఉపవర్గానికి చెందినది. ఫార్మా న్యూరాలజీ మదింపులో 20 కంపెనీలు పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తాము. కంపెనీ మొత్తం స్కోర్ -10 పాయింట్లలో 6.5. ఉపవర్గం యొక్క సగటు ఫలితం -0.4 పాయింట్లు. మీరు దీన్ని చాలా విస్తృత కోణం నుండి చూస్తే, సాధారణంగా ఆస్ మార్కెట్లో ఆస్ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మనం చూడవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా 6.5 పాయింట్లు సెంటెసా ఫార్మస్యూటికల్స్. కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా సెంటెసా ఫార్మస్యూటికల్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము గత 12 నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము. సెంటెసా ఫార్మస్యూటికల్స్ 52.1% మార్పును చూపించింది. 47.7% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సెంటెసా ఫార్మస్యూటికల్స్ విలువ $1.83 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $24 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ 37 బిలియన్లుగా అంచనా వేయబడింది. $7 బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా సెంటెసా ఫార్మస్యూటికల్స్ పిఎల్సి ఏడీఆర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 7.566%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 5.048%. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు -1. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు 0.116 బిలియన్లు. పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో 31%. కంపెనీ రుణ రేటింగ్ మంచిది 1. కంపెనీ మార్కెట్ ధర మరియు దాని ఆదాయాల నిష్పత్తి 0 యొక్క ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క అంచనా చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $223 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా చెడు -1. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 122.3. ఉపవర్గం 4 కోసం సగటు. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు -1. గత 12 నెలల ఆదాయం $10 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచిక యొక్క అంచనా చెడు -1. అమ్మకాల మార్జిన్ -1482.7%. ఉపవర్గానికి సగటు 17%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది -0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 1.38%.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 448% తక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $23,832,000 మరియు ఉపవర్గానికి $4,346,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం $2,901.3,000. ఉపవర్గానికి సగటు $184.9,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు $195,000. ఉపవర్గంలో $1,091,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయగల -0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 5.3%కి అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 12.2%. సూచిక RSI 14 కంపెనీకి 59% స్థాయిని చూపుతుంది సెంటెసా ఫార్మస్యూటికల్స్. అయితే ఉపవర్గం కోసం RSI స్థాయి 14 సుమారుగా 52%కి సమానం. కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు $13.75. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $32.12. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది. దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో సమాచార వ్యవస్థ యొక్క అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా సెంటెసా ఫార్మస్యూటికల్స్ PLC ADR. సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. ప్రతి షేరుకు $13.74 వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి. కంపెనీకి తక్కువ రేటింగ్ ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిని ఉపయోగించి చేయబడింది. అకిమ్ సూచిక టేక్ ప్రాఫిట్ 8.67 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 18.81 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు 02/2025న ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ JAZZ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది. ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి. మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.